సార్ అప్పు తీసుకొని ఎగ్గొడితే అప్పు ఇచ్చిన వాళ్ళు అప్పు తీసుకున్న వాళ్ళపైన ఎలాంటి కేసులు వేయొచ్చు? అప్పు తీసుకున్నోడే యాక్చువల్గా ఎక్కువ పవర్ఫుల్ అయిపోతాడమ్మా ఈ ఇష్యూలో. కానీ అయినా కూడా డబ్బులు ఇచ్చిన వాళ్ళని మళ్ళీ వెనక్కి తీసుకురావాలి, అది మా అడ్వకేట్స్ ధ్యేయం. కాబట్టి నానా రకాలుగా ఉంటుంది. ఒకటి చెక్ బౌన్స్, అంటే మీరు అప్పు ఇచ్చినప్పుడు నేను చెక్ తీసుకుంటే చెక్ బౌన్స్ కేసు వేయచ్చు. ఇంకొకటి ప్రామిసరీ నోట్, అంటే నోట్ రాసుకుంటారు కదా, ప్రామిసరీ నోట్ తీసుకున్నా కూడా మనం మళ్ళీ ఆ డబ్బులు రికవరీ వేస్తానికి మనీ రికవరీ సూట్ వేయచ్చు, అందులో ప్రామిసరీ నోట్ పెట్టచ్చు. ఇంకోటి ఏదైనా అగ్రిమెంట్ రాసుకున్నా ఆ అగ్రిమెంట్ బేస్ మీద మళ్ళీ మనీ రికవరీ సూట్ కి వెళ్ళొచ్చు. సో చాలా మంది ఏమనుకుంటారంటే అప్పు ఎగ్గొట్టేస్తాను నేను, ఏం చేస్తారో చేసుకుంటారో, నా డబ్బులు నేను ఇయ్యను, ఏం చేసుకుంటారో చేసుకోండి అని వదిలేస్తుంటారు. చాలా మంది ఊర్లలో ఇంక ఇప్పటికీ కూడా వాళ్ళు ఇస్తేనే తీసుకోవాలేమో, లేకపోతే చట్ట ప్రకారం మాకు ఏమీ తెలియదు అని ఫీల్ అవుతుంటారు. అందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీరు ₹1 ఎవరికైనా అప్పించినా కూడా వదిలే అవసరం ఉండదు. చాలా మంది మన వీడియోస్ చూసి కొంతమంది నెగిటివ్ కామెంట్స్ ఎట్లా పెడుతున్నారంటే, ఈ కోర్టులలో మనం ఎప్పుడు పోవాలి, మన డబ్బులు మనకి ఎప్పుడు రావాలని పెడుతున్నారు. అలాంటి వాళ్ళకి నేను ఏం చెప్తున్నా అంటే, మీరు అట్లా నిరాశ నిస్పృహకి లోనైతే మీకు అసలు కోర్టు ప్రొసీజర్ ఏం తెలుసు అని మీరు సినిమాల్లో చూసి కోర్టులో సంవత్సరాలు జరుగుతుంది అనుకుంటే అది చాలా రాంగ్. అది ఖచ్చితంగా మనీ రికవరీ సూట్ వేయచ్చు, చెక్ బౌన్స్ కేసు వేయచ్చు. 2 నుంచి 3 ఏళ్ల లోపే మీ డబ్బులు మీకు తిరిగి వచ్చే అవకాశం 100% ఉంటుంది.